పరిగి మండలంలోని తున్కుల్గడ్డ మన హాస్టల్ దగ్గర ఎస్సీ హాస్టల్ దగ్గర చూసుకున్నట్టయితే ఇదిగో అక్కడ హాస్టల్ ఉంటుంది. ఇదిగో పక్కన డైనింగ్ హాల్. ఇక్కడ ఆ డైనింగ్ హాల్ ఇంకా ఒకసారి చూడండి మిత్రులారా, ఎంతో మురికి ఉందో. అక్కడ పిల్లలు అక్కడనే వెళ్ళి అక్కడ లంచ్ చేస్తుంటారు, అక్కడ డిన్నర్ చేస్తుంటారు. ఈ డెంగ్యూ మలేరియా వచ్చి ఎంత వాళ్ళ ఆరోగ్యం పాడే అవకాశాలు చాలా ఉన్నాయి కదా. ఇవి ఇంత ఘోరంగా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మెయిన్ రోడ్ కించి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇగో ఇష్యూ అందరికి అనిపిస్తుంది. అక్కడ విద్యార్థులు ఏ విధంగా భోజనం చేయాలి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఒకసారి ప్రభుత్వం దగ్గర కూడా తీసుకుపోవాలి. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నాయకులు కనీసం ఎవరికి కూడా సోయలేదు మిత్రులు. ఎంత దారుణంగా ఉందంటే ఈ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నిజంగానేమో ఈ బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం దొరకదేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఏం చేస్తున్నారంట అని ఇట్లాంటి ఇష్యూను మరి చూపించినప్పుడు, ఇట్లాంటి సమస్యలను పరిష్కరించినప్పుడు ఈ ప్రభుత్వాలు మనకెందుకు ఒకసారి మనము లోపలికి వెళ్లి కూడా చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత లోపల పరిస్థితి కూడా చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. ఇక్కడ మరి ఏం చేస్తున్నారు, ఇక్కడ బాధ్యత గల ఆఫీసర్లు కూడా ఎవరో ఇక్కడ మేడం కావాలి, దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు నిద్రపోతుండ్రా, వాళ్ళు కనీసం ఒకసారి నెలకొకసారి ఆయన హాస్టల్కి వస్తుండ్రా, వస్తలేరా, పిల్లలు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది. సార్ డైనింగ్ హాల్ లోపలికి ఉందా? చాలా ఇప్పుడు అవతల మోరీ అలా పెద్దది, ఆ మోరీ నుంచి ఈగలు దోమలు రావా ఇక్కడ పిల్లలు ఇక్కడే డైనింగ్ హాల్. మరి ఇంత దారుణంగా స్మెల్ వస్తుంది మాకే. ఇట్లా చేస్తే ఎట్లా అసలు? మీరు కనీసం మీ ఆఫీసర్ వల్లనే చెప్పొచ్చు కదా. వాసన వస్తుంది, స్మెల్ ఎంత దారుణంగా వస్తుంది అసలు. ఎంత బాగా బ్యాడ్ స్మెల్ ఇదంతా. దీని పక్కకి మురికి ఒకసారి ఇక్కడ చూపించాలి. సరే ఏదైనా కూడా ఇంకా అక్కడ మేము ఒకటే మాకు బాధ అనిపించచ్చు. మేము నిజంగా చెప్పది వాస్తవాన్ని మేము కూడా ఇట్లాంటి హాస్టల్లో చదువుకున్నామే కాబట్టి ఇగో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వీళ్ళకు ఏం చేస్తాం చెప్పి వీళ్ళు కాంప్లైంట్ ఇస్తే ఆఫీసర్లు కూడా పట్టించుకోరు. ఇది ఇంటర్మీడియట్ నా దగ్గర లెటర్ వచ్చి కాపీ ఉంది ఒకటి, మన మున్సిపల్ కమిషన్ వచ్చినప్పుడు సార్ లాకర్ లో ఉంది. ఆయనకు చెప్పు చైర్మన్ కి చెప్పి ఇట్లా గోర్బాంజారా సమాసం నుంచి ఇట్లా వచ్చిండ్రు, ఇట్లనే రిపోర్టర్లు వచ్చిండ్రు, వాళ్ళు అయితే ఇదంతా పెద్ద ఇష్యూ చేసిపోయారు అట్లా అని చెప్పి. ఒకవేళ మీరు ఇచ్చిన దానికి కూడా ఇట్లా మళ్ళీ కంబ్యాక్ చేయలేరు అనుకో, మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ పట్టించుకోకపోతే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అందరూ మంచిగా చదవాలి, పిల్లలందరికీ మంచిగా ఉండాలి, విద్యా వైద్యం అందాలి, అదే మా లక్ష్యం. అంతేగాని ఇక్కడ ఇష్టం ఉన్నట్లు పట్టించుకోకపోతే కానీ ఈడ మన బిడ్డలేమో ఇట్లా బతకాలనా? అదే అన్న వాడిని గెలిపించేది మనము, మళ్ళా ఈ బాధ అనుభవించేది మనం. తొందరలోనే చెప్పండి, మీరు ఖచ్చితంగా చెప్పండి. ఫోన్ లేపుతలేడు ఆయన, ఫోన్ లేపితే ఇప్పుడు ఆయనకి వార్నింగ్ ఇచ్చిపోతుంది. నిజంగా వాడు ఎవడు ఉండని. ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం మంచిగా ఇక్కడ సదుపాయాలు అందియాలి. ఇది ఆయన ఎవరికైతే మీరు మున్సిపల్ చైర్మన్ చెప్పిందో ఆయన చెప్పేసి మీరు కూడా ఎవరికి భయపడకండి. బరాబర్ మన హక్కులు మనకి ఎవ్వడు ఇన్ఫెక్షన్ చేయలేరు తమ్ముళ్ళు, మనకు ప్రభుత్వం ఇస్తున్నది. మన పైసలు మీరు గుడ్డి తీసుకోవాలి. మనం ఏమంతా రిక్వెస్ట్ చేయవలసిన అవసరం మనకు లేదు. ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద విరగబడండి, మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పించాలంటే మీరు ఖచ్చితంగా అడుగుండి. మీకు